మీకు గుర్తుకు రావాల్సింది చట్టం 1972 యాక్ట్ అలానే డే అనగానే మార్చ్ 3 వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే గుర్తుపెట్టుకోండి. మార్చ్ 3 ఇన్స్టిట్యూట్ అనగానే WII వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ వస్తుంది. మీకు ఏదైనా అప్ టు డేట్స్ కావాలంటే మీరు ఇదే తీసుకోవాలి. ఏంటది? డెహ్రాడూన్ WII అంటే మీకు ఏదన్నా ఈ డేటా మీకు అప్డేట్ కావాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి వెళ్ళిపోండి. ఈ వెబ్సైట్లో మీకు కావాల్సిన డేటా అంతా మీకు అందుబాటులో పెట్టేస్తాడు. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇదిగోండి WII ఇండియా. ఎక్కువగా దీంట్లో వాడు ఎప్పుడు ముందంజలోనే ఉంటాడు మనకి. ఇదిగోండి ఇది తీసేసుకోండి. చట్టం ఎప్పుడు 72 అయితే ఇది మనకి ఎప్పుడు 82లో ఇది స్థాపించి ఉంటుంది. ఇది మీకు కావాల్సిన డేటా మొత్తం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఏం కావాలి ఏంటి ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ప్రతి అంశం చూసుకొని చదువుకోండి. మీ ఓపిక అనమాట. మొత్తం ఇటువైపున మనకు కావాల్సిన వివరాలు మొత్తం మనకు అందుబాటులో పెట్టుంటారు. ఇది అంటే ఇట్లాంటి చూడటం వల్ల ఏంటంటే మనకి కరెంట్ సినారీ ఏం నడుస్తూ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ మిషన్ లైఫ్ ఉంది, ఆ వివరాలు అట్లాంటి అంశాలు అంటే ఎన్విరాన్మెంట్ సంబంధించి కదా, వాటి వివరాలు మనకు అందుబాటులో పెడతాడు. ఓకే, కాబట్టి ఎక్కడ ఉంది అంటే డెహ్రాడూన్. డే అయితే మార్చ్ 3, యాక్ట్ అయితే 72 యాక్ట్. ఓకే, దీని ప్రకారం మనకి ఇండియాలో రకరకాల జంతువులు ఏంటో రకరకాల జంతువులు పెద్ద పులి, చిరుత పులి, మేఘ చిరుత, మంచు చిరుత, సింహము, అలానే ఏనుగు, ఖడ్గమృగం, అదేవిధంగా ముసలి, తాబేలు, డాల్ఫిన్, అలానే రాబందు, ఇట్లా రకరకాల జీవులు కాపాడుతూ ఉన్నారు. ఇందులో మీరు ఎక్కువగా వర్కౌట్ చేయాల్సింది ఈ పెద్ద పులి, అలానే సింహం, అదేవిధంగా ఏనుగు. దీంతోపాటు ఈ తాబేలు, ముసలి, డాల్ఫిన్ ఇవి కూడా కొద్దిగా చూసుకోండి. అంటే ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్డ్గా మనం చదువుకోవాలంటే మనకు టైం సరిపోదు, మీకు తెలిసిందే. కానీ ఎక్కువగా వీటి మీద వర్కౌట్ చేయండి. ఈ వర్కౌట్ చేసేటప్పుడు వీటి మీద రిపోర్ట్స్ వస్తుంటాయి, కొత్తవి వస్తుంటాయి. మీరు నాతో పాటు ఈ 60 డేస్లో కలిసి ఉంటారు కాబట్టి 60 రోజుల్లో అప్ టు డేట్ ఏమైనా ఉన్నా కానీ మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ రేపు ఆదివారం నుంచి అప్డేట్స్ స్టార్ట్. మన మెంటర్షిప్ వాళ్ళకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా, ఇంకా ఏదన్నా పక్కా అప్డేట్స్ ఏమైనా ఉంటే దాంతోపాటు నేను మీకు ఇస్తూ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఈ అన్లిమిటెడ్ రివిజన్లో మనకి ఎక్కువగా కంటెంట్ మీద మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి కొద్దిగా రెడీగా ఉండండి. ఇది మీకు అయిపోతుంది. ఇంకెంత ఈరోజు రేపట్లో ఇది మొత్తం మనకు ఒక కొలిక్కి వచ్చేస్తుంది మొత్తం. కాబట్టి ఇందులో పెద్ద పులిని మనం తీసుకున్నాం అనుకోండి. పెద్ద పులి రంగాల్ని మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే 1973 ఏప్రిల్ 1వ తేదీన దీన్ని కాపాడటం కోసం ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ టైగర్. ఈ ప్రోగ్రాం ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కడైతే పులులు నివసిస్తూ ఉన్నాయో ఈ పులులు నివసిస్తున్న ప్రాంతాలకి టైగర్ రిజర్వ్ అనే హోదా ఇవ్వటం. టైగర్ రిజర్వ్, TR అంటాం సింపుల్గా.
ఇలా హోదా ఇస్తూ వాటిని ప్రత్యేకంగా కాపాడే ప్రయత్నాలు అన్నమాట. ఇలా ప్రయత్నాలు చేస్తూ ఏం చేశారు అంటే ఆ రోజున 73లో ఒక 9 ప్రకటించారు. నిదానంగా వీటి సంఖ్య ఈ రోజుకి దాదాపు 54కి చేరుకుంది. మనకు కావాల్సింది ఏంటి? ఒకటోది ఏంటి, 54వది ఏంటి, 54. ఇది కూడా మనం డైరెక్ట్గా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. దీనికి మీరు వర్కౌట్ చేయాల్సిన ఏరియా ఏంటి సార్ అంటే ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ, ఎన్టీసీఏ. ఈ సైట్ మనం ఓపెన్ చేసుకొని చూసుకుంటే చాలు, మనకు కావాల్సినటువంటి డేటా అందుబాటులో ఉంటుంది. ఇదిగోండి, ఇది టైగర్ రిజర్వ్స్ లిస్ట్. మీకు కావాల్సిన డేటా అంతా మీకు ఇక్కడ అందుబాటులో పెడతాడు. ఆ లిస్ట్ మనం తీసుకున్నట్లయితే ఇదిగోండి, ఒకటోది మీకు ఏం కనిపిస్తుందో చూడండి. ఒకటోది ఇక్కడ బందీపూర్ కర్ణాటక. చాలామంది జిమ్ కార్బెట్ అనుకుంటారు. జిమ్ కార్బెట్ కాదు, ఇక్కడ చూసుకోండి, జిమ్ కార్బెట్ రెండోది ఉంది. ఫస్ట్ది ఏంటి? బందీపూర్ కర్ణాటక, తర్వాత జిమ్ కార్బెట్ అనేది మనకి రెండవదిగా ఉంది. అక్కడి నుంచి ఎన్నోది మనకి ఇప్పుడు 54వది అంటున్నాం. ఈ లిస్ట్ మొత్తం తీసుకోండి. ఈ లిస్ట్లో మనం గమనిస్తే ఏడు చూడవచ్చు. 54వది కొత్తది ఏంటి చూడవచ్చు. మీరు ఎవరన్నా సరి చేసుకోండి. వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఎక్కడ? మధ్యప్రదేశ్. ఇదిగోండి, 2023లో దీని యొక్క డిక్లరేషన్ వచ్చింది మనకి. మీకు నోట్సెస్లో 54 రాణిపూర్ ఇట్లా కనిపిస్తుంది. ఈ మధ్య అడ్జస్ట్ చేసి మళ్ళీ కొత్త లిస్ట్ ప్రకటించారంటే మనకు అప్పుడప్పుడు వస్తుంటుంది కదా, ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సరి చేస్తారు. చూసుకోవాలి మీరు. వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? ఇది మధ్యప్రదేశ్ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరి పుస్తకాలు చూసి మీరు టెంప్ట్ అవ్వద్దు, దయచేసి చెప్తాను. ఈవెన్ నా పుస్తకం కూడా, ఎందుకంటే ఆడ ఉన్నదే మనం రాస్తాం, కానీ అప్ టు డేట్ మనకు కావాలి. వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా వీటి మీద అప్ టు డేట్స్ ఏంటి, ఏమైనా ఏంటి అనేది మనం చూద్దాం. కాబట్టి 1 బందీపూర్, 54 వీరాంగన దుర్గావతి. మీరు అంటున్నటువంటి రాణిపూర్ ఎక్కడుంది? 53లో ఉంది చూడండి. 50th మనకి కనిపిస్తుంది, ఉత్తరప్రదేశ్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి పులులు అన్నప్పుడు మనం ఇది చూస్తున్నది 1 చూస్తున్నాం, 54 చూస్తున్నాం. ఇంకా అక్కడి నుంచి పెద్ద పులులకు సంబంధించి సంఖ్య అడుగుతాడు. ఈ సంఖ్య మనం తీసుకున్నప్పుడు ఇటీవలి కాలంలో మనకి పులుల సంఖ్య 2967 నుంచి ఒక 200 పెరిగి 3167కి వచ్చినట్లుగా లెక్కలు ఉన్నాయి. 3167. అయితే వాడు ఏం చేశాడు? ఈ 2967కి సంబంధించి స్టేట్స్ లిస్ట్ ఉంది, అంటే రాష్ట్రాల సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఈ 2967లోనే ఉంది. ఇది ఇంకా రాలా, ఈ లిస్ట్ ఇంకా అప్డేట్ అవుతూ ఉంది. కాబట్టి మీరు దీని ప్రకారం తీసుకుంటే ఈ స్టేట్స్ లిస్ట్, మధ్యప్రదేశ్ 526 పులులతో ఫస్ట్ ప్లేస్లో ఉంది. కర్ణాటక 524తో సెకండ్ ప్లేస్లో ఉంది. కాబట్టి మనం ఈరోజు కర్ణాటకని సెకండ్ ప్లేస్లో చూడాలి. కర్ణాటక సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్లో ఎవరు? మధ్యప్రదేశ్ మనకు కనిపిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్, ఇది చూసుకోండి. ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్. కాబట్టి మీకు కౌంట్ 3167 చూపించినప్పటికి కూడా
ఇది ఇంకా స్టేట్స్ లిస్ట్ రావాల్సి ఉంది. ఈలో మీకు ఏదైనా వస్తే నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. స్టేట్ లిస్ట్ అయితే మనకి రాష్ట్రాల వరకు మనం తీసుకున్నప్పుడు మధ్యప్రదేశ్ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పెద్ద పులి అంటే చదువుకుంటే చాలు. అలానే ఇంకా చిరుతల్లో మనం మంచు చిరుత, అలానే మేఘ చిరుత, అలానే చిరుత, ఇలా మనం తీసుకున్నప్పుడు మంచు చిరుత అంటే మనకు గుర్తుకు రావాల్సింది లడక్, గుర్తుంచుకోండి. మేఘ చిరుత అంటే మనకు గుర్తుకు రావాల్సింది నాగాల్యాండ్. చిరుత అనగానే గుర్తుకు రావాల్సింది మధ్యప్రదేశ్. ఇక్కడ కౌంటర్ నీకేం అవసరం లేదు, ఈ 3 ప్లేసులు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏంటి? మంచు చిరుత లడక్, మేఘ చిరుత నాగాల్యాండ్, చిరుత మధ్యప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అవి ఇంకా ఫైనలైజ్ కావాలి సాయి. అవన్నీ అయిన తర్వాత నేను మీకు చెప్తా. ఓకే, వీటి మీద మనకు అప్ టు డేట్ క్లాసెస్ ఉంటాయి. వనరుల సంరక్షణ మీద అవన్నీ వచ్చిన తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇటీవలి కాలంలో పులులకు సంబంధించి, ఏనుగులకు సంబంధించిన నివేదికని వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే మెర్జ్ చేద్దాం అనుకున్నారు, చేశారు కూడా. వాటిని చేసి వాటి ప్రకారం మనకి ఇచ్చారు. కాబట్టి కొద్దిగా చూసుకోవాలి. అది ఫైనలైజ్ అయ్యి ఇంకా దాని మీద మొత్తం కొన్ని డీటెయిల్స్ మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్ చెప్తుంది. ఇన్ డీటెయిల్ అప్పటి వరకు ఇది చూసుకోండి. ఇది ఇన్ డీటెయిల్ మనకి ఇంకా అందాలి. అందిన తర్వాత మీకు వర్కౌట్ చేస్తాను. అప్పటి వరకు ఈ మంచు చిరుతలు, మేఘ చిరుతలు ఉన్న రాష్ట్రం అన్నప్పుడు మంచు చిరుత అంటే లడక్. దీన్ని ఏమని పిలుస్తారు? మనకేంటి? క్యాపిటల్ ఆఫ్ స్నో లెపార్డ్స్. స్నో లెపార్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. అంటే మనకు ఎక్కువగా స్నో లెపార్డ్స్ కనిపిస్తున్న ప్రాంతము లడక్ ప్రాంతం కావడం వలన దీన్ని స్నో లెపార్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. క్యాపిటల్ ఆఫ్ ఇండియా పిలుస్తారు. నెక్స్ట్ మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ మంచు చిరుతకు సంబంధించి ఒక ప్రత్యేకమైన పేరుంది, మిగతా వేటికి లేదు. ద గోస్ట్ ఆఫ్ హిమాలయాస్ అంటారు. ద గోస్ట్ ఆఫ్ హిమాలయాస్ అని మనం పిలుస్తాం. ద గోస్ట్ ఆఫ్ హిమాలయాస్. ఎందుకంటే ఇవి అరవరేవు, అంటే గర్జన చేయలేవు. ది కాంట్ రోర్. వీటికి గర్జన చేసే కెపాసిటీ తక్కువ ఉంటుందా అంటే అసలు ఉండదు. మామూలు పిల్లుల్లాగా సన్నని శబ్దం చేస్తుంటాయి. ఏది? మంచు చిరుతలు. మన పక్క దేశాలైన ఆఫ్ఘనిస్తాను, అలానే ఇంకోటి పాకిస్తాను, ఇవి వాటి యొక్క దేశ చిహ్నాలుగా వీటి గుర్తింపులు ఇచ్చుకునేది మంచు చిరుతని. మనం మాత్రం జస్ట్ గుర్తుపెట్టుకోండి. వీటి సంఖ్య నువ్వు చూడాలి అంటే ప్లీజ్ గో టు లడక్ ఏరియా. లడక్ అనే కాదు, ఈ ప్రాంతం మొత్తం చూడొచ్చు. ఏంటి? ఈ ప్రాంతం మొత్తం లడక్ దగ్గర నుంచి, ఇది లడక్ కావచ్చు, ఈ పక్కనే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, సిక్కిం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు. ఇక్కడ మనకి 2009లో ప్రాజెక్ట్ ఆర్ ఆపరేషన్ రెండింటిలో ఏదో ఒకటి మన ఇష్టం, స్నో లెపార్డ్ అనే ఒక కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. ఆపరేషన్ స్నో లెపార్డ్ అంటే అక్కడ చిరుతపుల్ని కాపాడడం కోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఓకే, అడుగుతూ ఉంటాడు ప్రాజెక్ట్ స్నో లెపార్డ్ లేదా ఆపరేషన్ స్నో లెపార్డ్ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నది అని అడిగితే మీరు ఈ మొత్తం రాష్ట్రాలు మనం చెప్పేసేయాలి. ఏంటవి? లడక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్. అంటే చైనా సరిహద్దు. ఒక రకంగా మనం ఏమనొచ్చు, మనం ఉషా అని ఒక కోడ్ చెప్పాను కదా, ఆ కోడ్ మీరు ఇక్కడ వర్కౌట్ చేస్తే చాలు, ఈజీగా మీకు వీటి మీద ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. ఓకే, ఇది మనకి ఆల్రెడీ మీకు ఈ మేఘ చిరుత గురించి నేను చెప్పేస్తున్నా. కెపాక్ అని నాగాలాండ్ పర్వత ప్రాంతం దీన్ని పిలుస్తారని చెప్పి మనం చదివాం. ఈ కౌంట్ ఎక్కువ చదవాల్సిన అవసరం ఏమి లేదు. వాట్ ఈజ్ ఏరియా అవి ఒకసారి చూసుకోండి. ఇంకా అక్కడి నుంచి మనం ఏనుగు విషయానికి వస్తే, ఏనుగు అన్నప్పుడు మీరు ఆగస్ట్ 12 గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 12 నేషనల్ ఎలిఫెంట్ డే. మనం 2017లో
వీటి గురించి సింక్రనైజింగ్ ఎలిఫెంట్ రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం లెక్కిస్తే ఏనుగులకు సంబంధించి హయ్యెస్ట్ కౌంట్ 6049 ఏనుగులతో కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది. జనరల్గా ఏనుగంటే అందరికి గుర్తొచ్చింది ఏంటి? అస్సాం గుర్తొస్తుంది. ఓకే, అస్సాము, కేరళ ఇట్లాంటివి గుర్తొస్తాయి. గతంలో కూడా మనకేంటి వీటి కౌంట్ తీసుకున్నప్పుడు ఎక్కువ కేరళ ముందంజలో ఉంటుంది. కానీ ఇవేంటి 6049 కర్ణాటక ఫస్ట్ ప్లేస్. అంటే టోటల్ మనకి 27,312 ఉంటే మన భారతదేశం మొత్తం మీద, ఇండియా మొత్తం మీద హయ్యెస్ట్ కౌంట్ మనం తీసుకున్నప్పుడు మనకేం కనిపిస్తుంది? కర్ణాటక 6049తో మనకి ఈ ప్రాంతం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏదన్నా నా పాత పుస్తకం, చాలామంది పాత పుస్తకాలు నా దగ్గర పెట్టుకొని కూర్చోన్నారు, హయ్యెస్ట్ కౌంట్ కేరళ అని, అది మార్చుకోండి, హయ్యెస్ట్ కౌంట్ కర్ణాటక. ఓకే, కాబట్టి ఈజీగా మనం వీటి గురించి చదివేటప్పుడు ఇది కొద్దిగా మీరేం చేస్తారు అప్డేట్ ఇంకా వస్తుంది. మన ఈ 60 రోజుల్లో ఏదైనా రిపోర్ట్స్ వచ్చినాయని గ్రూప్ 2 వచ్చింది కదని చెప్పి వాడేం ఆపడు. ప్రభుత్వం పని ప్రభుత్వాన్ని మనం కొద్దిగా దాన్ని మేనేజ్ చేసుకొని పోతా ఉంటే ఈజీగా వీటి మీద మీరు చదువుకొని పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్లనే టీఆర్స్ లాగా ఈఆర్స్ కూడా ఉన్నాయి, ఎలిఫెంట్ రిజర్వ్స్ అని. కానీ ఇప్పుడు మనకు ఆ ప్రోగ్రామ్స్ వాటి గురించి చదువుకుంటే కష్టం. అది చూసుకొని ఇక్కడ ఆగిపోతారు మీరు. వాట్ ఈజ్ వాట్ చదువుకొని వదిలేసేయండి. అలానే ఏనుగు తర్వాత ఖడ్గమృగం విషయానికి వస్తే, ఖడ్గమృగం, ఈ ఖడ్గమృగం అనగానే మీకు గుర్తుకు రావాల్సిన ప్రముఖ రాష్ట్రం అస్సాం. గుర్తుపెట్టుకో ఏంటి? అస్సాం. ప్రోగ్రామ్ అయితే ఇండియన్ రైనో విజన్ 2020 ప్రోగ్రామ్. ఎక్కువగా ఖడ్గమృగాల సంఖ్య ఎక్కడ కనిపిస్తుందని అడుగుతాడు. అస్సాంలో KNPTR, గుర్తుపెట్టుకో, KNPTR. ఏంటంటే KNPTR కజిరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్. ఈ మొత్తాన్ని కలిపి సింపుల్గా KNPTR అని పిలుస్తూ ఉంటారు. ఆ KNPTR తీసుకొని చదవండి. ఏంటవి? కజిరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్. వీటి యొక్క వివరాలు కూడా రావాల్సి ఉంది. నియర్లీ అంటే సుమారుగా ఇక్కడే మనకి 2500+ మనకి ఖడ్గమృగాలు కనిపిస్తాయి. ఓకే, మొత్తం మీద మీకు ఒక అస్సాంలోనే దగ్గర 3000+ ఉన్నాయి. ఏంటి? ఖడ్గమృగాల సంఖ్య. ఓకే, కాబట్టి ఎవరన్నా ఖడ్గమృగాల సాంద్రత సంఖ్య కావచ్చు, లేకపోతే విస్తరణ క్రమంలో డెన్సిటీ మనం లెక్కేస్తాం కదా, సాంద్రత కావచ్చు తీసుకుంటే కజిరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్, కజిరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ గుర్తుపెట్టుకోండి. వీటి మీద నేను మళ్ళీ మీకు ఒక సపరేట్ సెషన్ చేస్తే ఇక్కడ వద్దు, మనకి టైం వేస్ట్ మనకి. ఓకే, ఆ తర్వాత మనం మొసలి విషయానికి వస్తే, మొసలి అన్నప్పుడు మన భారతదేశానికి సంబంధించి 2 రకాల మొసళ్ళు ఉంటాయి. ఈ తీర ప్రాంతంలో, ఏది ఒడిస్సా తీర ప్రాంతంలో మనకు కనిపించే ప్రముఖ మొసలి అంటే ఇక్కడ మన బితర్నికా అనే ప్రాంతానికి పోవాలి. ఈ బితర్నికా అనే ప్రాంతంలో సంరక్షిస్తున్న ముసలి మగర్ జాతి ముసలి, మగ్గర్ ముసలి. దీన్నే రాకాసి ముసలిగా మనం పిలుస్తాం, రాకాసి ముసలిగా పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, ఒడిస్సా తీర ప్రాంతంలో బితర్నిక. లేదు ఈ ప్రాంతానికి వెళ్తాను అంటే ఏంటి? ఇక్కడ మనకి ప్రవహిస్తున్న నది ఉంది కదా, ఏంటి నది? గంగా. ఈ గంగా నది ప్రాంతానికి వెళ్తానంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రముఖ ముసలి ఘరియల్ ముసలి. ఏంటది? ఘరియల్ జాతి ముసలి. ఇది రాకాసి ముసలి సాల్ట్ వాటర్ ముసలి అయితే, ఇది మంచినీటి ముసలి. ఒకవేళ ముసలి మీద మిమ్మల్ని అడిగినప్పుడు ఏ ముసలి ఈ రోజున ప్రమాదంలో ఉందని అడిగితే, ఇదిగోండి ఇది ప్రమాదంలో ఉంది. ఓకే, పూర్తిగా ప్రమాదం అంచుల్లో ఉండి నశించిపోతూ మనకి. ఎందుకు? గంగానది పరివాహక ప్రాంతంలో శవ సంస్కారం ఎక్కువ నడుస్తుంది. అంటే ఘాట్స్లో శవాల్ని కాలుస్తూ ఉంటారు. ఈ కాలిన శవాలను ఏం చేస్తూ ఉంటారు?
అక్కడ ఉన్న నీళ్ళల్లో పడేసి ఎవరి పాటుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఫలితం ఏంటి? ఆ కుళ్ళిపోయిన శవాల వలన వస్తున్న మలినాలు వీటిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. దీన్ని ఘరియల్ జాతి ముసలి కాబట్టి కొద్దిగా డేంజర్. ఏది? ఈ ముసళ్ళకి ప్రమాదం. అప్పుడప్పుడు ఈ వార్తల్లోకి వస్తుంటే చూసుకోండి. ఓకే, మీరు బయాలజీ బుక్లో వీటిలో గేవియాలిస్ అని వీటిని చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ రెండు చదువుకుంటే చాలు. మనం నెక్స్ట్ అక్కడి నుంచి తాబేలు విషయానికి వచ్చేటప్పటికి భారత్లో మనకి 2 రకాల తాబేలు కాపాడుతూ ఉన్నారు. 2 రకాలు. ఒకటి హాక్స్బిల్ తాబేలు, 2 ఆలివ్ రిడ్లే తాబేలు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనం ఎక్కువగా వీటి మీద దృష్టి పెట్టాం. హాక్స్బిల్ అని ఆలివ్ రిడ్లే ఏంటి? ఇలా మీరు తమిళనాడు ప్రాంతం తీసుకుంటే, ఈ తమిళనాడు ప్రాంతంలో టూటికోరిన్ అనే ఒక బీచ్లో ఈ హాక్స్బిల్ తాబేలను కాపాడుతూ ఉన్నారు. ఇదొకటి. నెక్స్ట్ రెండవది ఏంటి? ప్రపంచం తీసుకో. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని మనం ఇదిగో ఈ ఏరియాలు చూపిస్తాం. ఈ ఏరియాలో దీంతోపాటు ఇలా ఇండోనేషియా తీసుకొని, ఆస్ట్రేలియా తీసుకుంటూ, ఇక్కడ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీసుకుందాం అనుకోండి. మీకు ఈజీ ఉండాలంటే తీసేసుకుంటే దక్షిణాఫ్రికా ఖండంలో మనకి ఇక్కడ గెలపగస్ దీవులు కనిపిస్తాయి. ఈక్వెడార్ దేశానికి సంబంధించిన గ్యాలపగస్ దీవులు. అలానే ఆఫ్రికాకి సంబంధించి ఇక్కడ మనకి మడగాస్కర్ దీవి కనిపిస్తుంది. మన ప్రాంతం వచ్చినప్పటికి ఏంటి? ఒడిస్సా తీసుకోండి. ఒడిస్సాలో మీరు బీచ్ గహిర్ మాతా బీచ్ తీసుకోండి. ఏంటా బీచ్? గహిర్ మాతా. ఇక్కడ రాస్తున్నాను, గహిర్ మాతా బీచ్. నది వచ్చి మనకి ఋషికుల్య నది. అంటే ఇవన్నీ మీరు ఒకసారి జాగ్రత్తగా చదివి పెట్టుకోండి. ఎందుకు? ఈ మడగాస్కర్ ప్రాంతం నుంచి కావచ్చు, లేదా గెలపగాస్ ప్రాంతం నుంచి కావచ్చు, మన దేశానికి తాబేళ్ళు వలస వస్తాయి. ఈ వలస రావటం వల్ల ఏమవుతుంది? ఇక్కడ ఇవి తాబేళ్ళు గుడ్లు పెట్టేసేసి అవి పిల్లలు అయ్యేదాకా ఉండి, కొన్ని సందర్భాల్లో పిల్లలు కూడా మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చాయో అక్కడికి ఇవి రిటర్న్ అవ్వడం జరుగుతుంది. ఎటువంటి ల్యాండ్ మార్క్స్ లేకపోవటం, మహాసముద్రాల్లో ప్రయాణించడం అనేది ఇక్కడ ఒక అద్భుతమైన విషయం. మరొక వైపున ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో ఈ ఆలివ్ రిడ్లే ఈ తాబేళ్ళని ఏం చేస్తున్నారు? వేటాడుతూ ఉన్నారు. అంటే ఆహారం కోసం కావచ్చు, వాటి యొక్క శరీరం మీద ఉన్నటువంటి డిప్పలు ఉంటాయి కదా, వాటి కోసం కావచ్చు, ఇట్లా మెడిసినల్ వాల్యూ ఉందని చెప్పి వాటిని చంపేస్తున్నారు. అందుకని ఒడిస్సా గవర్నమెంట్ ఏం చేసింది? ఆపరేషన్ కచ్చప, గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ కచ్చప అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. కచువా అంటే తాబేలు, ఒడిస్సా భాషలో కచ్చప అంటే తాబేలు. రేపు అడగచ్చు, ఆపరేషన్ కచ్చప అనేది ఏ జీవికి సంబంధం అంటే మీరు ఆన్సర్ పెట్టాలి, తాబేలుకు సంబంధం. అంటే వాటిని కాపాడుతూ అక్కడి నుంచి వీటిని జాగ్రత్తగా ఎవరు పోచర్స్ ఉంటారు కదా, అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళు దాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం ఒక సైజ్ తాబేళ్ళని చంపుతూ ఉంటారు. కాపాడటం కోసం ఈ ప్రోగ్రామ్స్ని తీసుకుని రావడం జరిగింది. యాక్చువల్గా మీకు ఆపరేషన్ క్రోకోడైలు, ఆపరేషన్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి సీ టర్టిల్, ఇవన్నీ 1973-74లో స్టార్ట్ అయిపోయాయి భారతదేశంలో బై ఓల్డ్. తర్వాత కాలంలో వీటిని మేనేజ్ చేసుకుంటూ దేశవ్యాప్తంగా వీటిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఎక్కడో మహాసముద్రాల్లో ఉన్నటువంటి ఒక తాబేలు భారతదేశానికి వలస రావడం అనేది ఒక పెద్ద పండగ, ఒక మిస్టరీ. వర్షాకాల ప్రాంతంలో మనం వీటిని అధిక సంఖ్యలో చూడవచ్చు. అందుకని చాలామంది ఇక్కడ వింతగా చూస్తూ ఉంటారు. అలానే ఇట్లాగ వలస అంటున్నాను కదా, వలస అన్నప్పుడు ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి మన భారతదేశానికి వలస వస్తున్నటువంటి చేప పేరు కూడా గుర్తుపెట్టుకో. ఈ ఆస్ట్రేలియా జలాల ప్రాంతాల నుంచి మన భారతదేశ గోదావరి జలాల్లోకి
గోదావరి జిల్లాల్లోకి వస్తున్నటువంటి ప్రముఖ చేప హిల్సా ఎలీషా. ఏంటది? హిల్సా ఎలీసా. మనం అడిగేది ఎవరైనా సివిల్స్ ఎగ్జామ్ రాసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చేప వచ్చి గోదావరి నదిలో ఎదురీత్తు గోదావరి ప్రాంతంలో పులస అని పిలువబడుతుంది. పులస. మన ప్రశ్న ఏంటి? పులస చేపలు కనిపించే నదిని అడిగాడు. యాక్చువల్గా ఇది సముద్ర చేప ప్రవాహానికి వ్యతిరేకంగా ఈదుతూ గోదావరిలోకి ఎంటర్ అయ్యి గోదావరి యొక్క వరదల్లో ఉన్నటువంటి మరి ఆ మహిమ ఏదో తెలియదు, ఆ చేప ఇంకా రుచికరంగా మారుతుంది. పులస పొరపాటున పక్క ప్రాంతాలకి, ఏది ఈ ఒడిస్సా, ఈ వెస్ట్ బెంగాల్ ప్రాంతాలకి పోతే ఇక్కడ కూడా దొరుకుతుంది పులస. బట్ దీన్ని ఇలస అంటారు. ఏంటది? ఇలస. అది అంత రుచికరం కాదు, అంత కాస్ట్లీ కూడా కాదు. మన దేశంలో పులస చేప రంగానే గోదావరి గుర్తుకు రావాలి. వెరీ కాస్ట్. ఒక సామెత కూడా ఉంది, పుస్తెలమ్మైనా సరే పులస చేప తినాలి అనే ఒక సామెత ఉంది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి అది ఎంత కాస్ట్లీ చేపనో. ఇంకోటి, దానితో పార్టీ ఇవ్వటం, దానితో భోజనాలు పెట్టడం అనేది అక్కడ లోకల్స్కి ఒక ప్రెస్టేజ్ అనమాట. అందుకని ఇక్కడ వలస ఈ వలస అనే దాని మీద, ఆ మైగ్రేషన్ అనే దాని మీద, ఆ మైగ్రేషన్లో భాగంగా మన దేశంలోకి వచ్చే చేప అన్నప్పుడు హిల్సా ఎలీషా. అలానే ఈ మైగ్రేషన్లో భాగంగా ఇక్కడ కనిపించింది ఏంటి? ఆలివ్ రిడ్లే అనే ఒక తాబేలు మనకు కనిపిస్తుంది. గమనించాలి. నెక్స్ట్ అక్కడి నుంచి డాల్ఫిన్ అనగానే మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి? భారతదేశ గంగానది పరివాహక ప్రాంతానికి పోవాలి. ఇది గంగానది. ఈ గంగానది పరివాహక ప్రాంతంలో ఈరోజు అత్యంత ప్రమాదంలో ఉన్నటువంటి జీవి ద నేషనల్ అక్వాటిక్ ఎనిమల్. గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ఎనిమల్స్ కొద్దిగా యాడ్ అయింది. జాతీయ జలచరము లేదా జాతీయ వారసత్వ జంతువు. ఇందాక చెప్పిన ఏనుగు ఇదేంటి? జాతీయ వారసత్వ జంతువు. నేషనల్ హెరిటేజ్ ఎనిమల్. జాతీయ వారసత్వ జంతువు. నేషనల్ హెరిటేజ్ ఎనిమల్, వారసత్వ. ఇదేంటి? జాతీయ జలచరము. గుర్తుపెట్టుకోవాలి. జలచరం. ఇది ప్రమాదంలో ఉంది ఈ రోజున. ఎక్కడ? గంగా నదిలో ప్రమాదంలో ఉన్న ఆ డాల్ఫిన్ పేరు సూసు డాల్ఫిన్. ఏంటది? సూసు. రాసేటప్పుడు మనం సూసు అని రాస్తాం, కానీ సుసు డాల్ఫిన్ అంటాం. దీన్ని లోకల్స్ ఏమంటారు? బ్లైండ్ డాల్ఫిన్ అంటారు. ఏమంటారు? అంధ డాల్ఫిన్. బ్లైండ్ డాల్ఫిన్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాలి. సూసు డాల్ఫిన్ లేదా బ్లైండ్ డాల్ఫిన్. ఇది ప్రమాదంలో ఉంది కాబట్టే దీన్ని ఏంటి? భారత జాతీయ జలచరంగా పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది పంజాబ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర సింబల్గా కూడా ప్రకటించబడింది. ఏది? సూసు డాల్ఫిన్. పంజాబ్ ఏ రాష్ట్రము తమ స్టేట్ సింబల్గా దీన్ని స్వీకరించిందంటే పంజాబ్ పరిసర ప్రాంతాల్లో మనం తీసుకోవచ్చు బ్లైండ్ డాల్ఫిన్. కాబట్టి గంగానది కాలుష్యం వలన ఈరోజు అంతరించిపోతున్న వాటిల్లో ఏంటి? మొసలి ఒకటి ఉంది. ఏది? ఘరియల్ మొసలి. దాంతోపాటు సూసు డాల్ఫిన్, బ్లైండ్ డాల్ఫిన్ మనకు కనిపిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి చదివేటప్పుడు దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఏంటి? నాన్ హ్యూమన్ బీయింగ్, మానవేతర జీవి నాన్ హ్యూమన్ బీయింగ్ అనే పేరు ఒకటి ఇస్తూ మనిషి తర్వాత అతి తెలివైన జంతువుగా దీన్ని గుర్తింపించారు. చాలామంది ఆ తెలివైన జీవి అన్నప్పుడు మనిషితో పాటు చింపాంజీని, ఏనుగుని వీటిని తీసుకుంటారు. కానీ జలచరాల్లో తెలివైన జీవిగా గుర్తింపు దేనికి ఉంది సార్ అంటే ఈ డాల్ఫిన్కి మనకు కనిపిస్తుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ డాల్ఫిన్. కాబట్టి కొద్దిగా వీటి మీద వర్కౌట్ చేసేటప్పుడు చూసుకోండి. ఇంకా మిగతా అన్ని మిస్లేనియస్ ఇవి. నేను టైం వచ్చినప్పుడు వాళ్ళు సపరేట్ తీసుకొని నేను వీటి గురించి వివరాలు మీకు నేను ఇస్తాను. ఓకే, ఇంకా రాబందు అంటే ఏం లేదు. ఇటీవలి కాలంలో మనం ఉపయోగిస్తున్న డైక్లోఫినాక్ అనే మందు, ఇది పెయిన్ కిల్లర్. యాక్చువల్గా ఈ పెయిన్ కిల్లర్ వలన అతి వేగంగా అంతరించిపోతున్నటువంటి పక్షి అని అడుగుతాడు.
ఈ పక్షికి ఎక్కువగా కిడ్నీ సంబంధ వ్యాధులు వస్తూ ఉన్నాయి. కిడ్నీ వ్యాధులు రావడానికి కారణం ఏంటి? మనం ఎక్కువగా పశువులకి ఈ మందు వాడతాం. ఏ మందు? డైక్లోఫినాక్, పెయిన్ కిల్లర్గా. కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. వాటిని తినడం వలన ఇవి చనిపోతున్నాయి. అందుకే హర్యానాలోని పింజోర్ అనే ప్రాంతంలో ఏం చేశారు సార్ అంటే రాబందుల సంరక్షణ కేంద్రం. కొంతమంది రాబందులు పర్షియన్స్ యొక్క, గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, పర్షియన్స్ యొక్క పవిత్ర పక్షి, వాళ్ళ యొక్క పవిత్ర పక్షిగా వెళ్ళే గుర్తింపు ఉంది. ఎందుకంటే వాళ్ళ మతంలో శవాలని పూడ్చరు, కాల్చరు, రాబందుకు ఆహారంగా వదిలేస్తారు. కాబట్టి ఆ రాబందు అన్నది ఈరోజు మనకి ఇబ్బంది పడుతూ ఉంది అన్నప్పుడు కొద్దిగా చూసుకోండి. ఈజీగా మనం వీటి మీద వర్కౌట్ చేసినట్టు అవుతుంది. ఇది మీకు వన్యమృగ సంరక్షణ మీద మీకు అడిగినటువంటి లేదా మీకు ఉన్నటువంటి ఒక బ్రీఫింగ్ అన్నమాట. దీన్ని మనం 20 రోజుల్లో లోపలికి వెళ్దాం. నువ్వు వచ్చినప్పుడు చెప్తాలేమో, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఆ సైంటిఫిక్ నేమ్లు నేర్చుకొని పోతున్నారు, అవి రావట్లేదు. ఆ పేపర్ స్టైల్ మారింది. ఇప్పుడంతా కరెంటు డేటా. ఓకే, ఇంకా తర్వాత అతి ముఖ్యమైనది ఏంటి? లయన్. ఈ మధ్య లయన్స్ వార్తల్లోకి ఎందుకు వచ్చాయంటే గుజరాత్లో, ఎందుకంటే లయన్ అనగానే మనకు గుర్తొచ్చేది ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ గుజరాత్ గుర్తొస్తుంది. దీన్ని షేప్ కూడా చూడడానికి లైన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సిడివి అనే ఒక వైరస్ వీటిని బాగా ఇబ్బంది పెట్టింది. కెనైన్ డిస్టెంపర్ వైరస్, ఇది బాగా ఇబ్బంది పెట్టింది. సిడివి ఇది ఇబ్బంది పెట్టి అక్కడ పదుల సంఖ్యలో మనకి సింహాలు చనిపోయినాయి. పదుల సంఖ్యలో చనిపోవడంతో ఈ సింహాల గురించి కూడా అధ్యయనం. అప్పటికే సింహాల మీద 2020లో ఒక ప్రోగ్రాం నడిచింది. ఏంటా ప్రోగ్రాం? పూనం అవలోకన్. సింహాల లెక్కింపు కోసం వీళ్ళు జరిపినటువంటి ప్రముఖ ప్రోగ్రాం. మనకి పర్యావరణ దినోత్సవం ఎప్పుడు? జూన్ 5 కదా. ఈ జూన్ 5, జూన్ 6 దీన్ని ప్లాన్ చేసుకున్నారు. దీన్నే మనం ఇంగ్లీష్లో రాస్తే ఫుల్ మూన్ అబ్జర్వేషన్స్ అంటాం. ఫుల్ మూన్ అబ్జర్వేషన్స్. దీని సహాయంతో ఏం చేస్తారు? సింహాలని లెక్కించారు. ఈ సింహాలను లెక్కించినప్పుడు వీళ్ళకి తెలిసిందేంటి సరే 2020 నాటికి మన దేశంలో 674 సింహాలు ఉన్నాయని తెలిసింది. 674 కౌంట్. ఈ 674 కూడా మీకు ఇక్కడే, ఏది? గుజరాత్. గుర్తుపెట్టుకో, గుజరాత్ ప్రాంతం. అయితే ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఇది మామూలుగా ఆ కౌంట్ వెళ్ళిపోయింది, కానీ ఎప్పుడైతే సింహాలు చనిపోయినాయో ఆ వైరస్ని కొద్దిగా హైలైట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కరోనాను మనం పెట్టేస్తాం, కానీ మనం పెట్టాల్సింది ఏంటి? సిడివి, కెనైన్ డిస్టెంపర్ వైరస్. అది కొద్దిగా చూసుకొని మనం చదువుకుంటే చాలు. కెనైన్ డిస్టెంపర్ వైరస్, అది ఒకసారి చూడండి. చూస్తే మీకు ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. కానీ సింహాల సంఖ్య అప్డేట్ అయింది. ఎంత? 674. మళ్ళీ ఈ లెక్క నీకు 2025లో మారుతుంది. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి కాబట్టి 25లో ఈ లెక్క మనకు మారుతుంది. ఇక్కడ చూసుకొని పెట్టుకోండి. ఓకే, ఇది మనకు అడవులు, వన్యమృగ సంరక్షణ. ఇంకా మీకు ఎస్ఎన్టీలో వీటి మీద సపరేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే బాగా చదువుకోవాలి, కానీ అది పేపర్ కదా, ముందు మనం ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి. కానీ ఎక్కువగా మీరు ఇక్కడ అడవుల మీద ఎక్కువ స్ట్రెస్ చేయండి. వన్యమృగ సంరక్షణ జస్ట్ ఆ సినాప్సిస్ చూసుకొని ఉంటే చాలు. మీకు టైం ఉందా లేదా అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ కొద్ది సమయంలో చదువుకుంటా అడవుల మీద కూర్చుంటా, లేదా నదుల మీద కూర్చుంటా, లేదా నైసర్సర్ మీద కూర్చుంటా అంటే మిగతా సబ్జెక్టులు కూడా చదవాలి. ఓకే, టైం లేదు, అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చెప్తే అవి చూసుకోవాలి. ఏ అవసరం అంత కొంచెం మించి నువ్వు బయటికి వెళ్తే మాత్రం నీకు ప్రిలిమ్స్ మిస్ అవుతుంది. కోర్ చూసుకుంటూ వెళ్ళిపోతావు.